హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో పూర్తిగా చూడండి, అలా తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా వయోపరిమితి భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగం అనేది యువతకు ఒక కళ. ఆ కళ తీర్చుకోవడానికి సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాని పరిస్థితుల్లో వయోపరిమితి తీరిపోవడంతో కొందరు ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతుంటారు. అటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ తీపి కబురు వినిపించింది. వయోపరిమితిని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఇప్పుడు హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగాల భర్తీ అంశంలో మంగళవారం ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఉద్యోగ అర్హతల్లో కీలకమైన వయోపరిమితిని పెంచుతూ ఎన్డీఏ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. యూనిఫామ్ సర్వీసుకు 2 ఏళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్కు 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది, ఈ వయోపరిమితి పెంపు అంశంలో ఒక కీలక మెలిక పెట్టింది. జాగ్రత్తగా గమనించండి. సెప్టెంబర్ 30వ తేదీలోపు జరిగే పరీక్షలకు మాత్రమే తాజాగా పెంచిన వయోపరిమితి అమల్లోకి ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు పెంచిన వయోపరిమితిని అమలు చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే ఏపీపీఎస్సీ తీసుకున్న ఈ నిర్ణయంపై అయితే కనుక నిరుద్యోగులందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏపీపీఎస్సీ వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ నిర్ణయంతో వయోపరిమితి దాటిన వారికి మరో అద్భుత అవకాశం అయితే లభించనుందని చెప్తున్నారు. సో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియో షేర్ చేయండి. యూనిఫామ్ సర్వీస్కి 2 ఏళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్కు 34 నుంచి 42 ఏళ్ళకి ఏకంగా ఇంచుమించుగా మనకి చూస్తే 8 ఏళ్ళు అయితే కనుక పెంచడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.